హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుబంధాల నిలయం 19వ భాగం. ఏమిటి అది బాంబు పేల్చింది అన్నాడు ప్రతాప్ వసంతయ్యను చూసి. అది పిల్ల పిచ్చుకురా, అది పేలే బాంబు కాదు అన్నాడు వసంతయ్య. లేదు, అది చెప్పింది నిజమే. ఇప్పుడే కనుక్కున్నాను మన వాళ్ళని. అది సామాన్యురాలు కాదు. వాళ్ళను మన నుండి కాపాడుకోవడానికి బాగానే ప్లాన్ వేసింది అన్నాడు ప్రతాప్. వేస్తే వేసుకోనివరా, మనకు ఆస్తి కాదు కావాల్సింది, వారి ప్రాణాలు. బిజినెస్లో మనకు అడ్డు రాకుండా అని వసంతయ్య అంటుంటే, స్టాప్ ఇట్, ముందు వాడి ప్రాపర్టీస్ అన్ని సొంతం అయ్యాకే అన్నాడు ప్రతాప్. రే, వాడు నన్ను జైలుకి పంపించాడురా అని అంటున్న వసంతయ్య మాటలకి అడ్డు వచ్చి, ఇట్స్ ఓకే, వారి ప్రాపర్టీస్ మన సొంతం అయితే ఇక మనకి తిరిగి ఉండదు. కానీ అప్పటి వరకు వాళ్ళు బ్రతికి ఉన్న చచ్చినట్టే లెక్క. ఆ తర్వాత అంటూ వంకరగా నవ్వాడు ప్రతాప్ వసంతయ్య వైపు చూస్తూ. అర్థమైందిరా, కానీ ముందు దీన్ని తప్పించాలి అడ్డు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు వసంతయ్య. స్వరూప ఐసీయూలో ఉన్న మనోహర్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడే స్పృహలోకి వచ్చిన మనోహర్ స్వరూపం చూసి, ఎందుకు వచ్చావు? ఇంకా నా ప్రాణం ఉందా లేదా అని చూడటానికి వచ్చావా అని కోపంగా పదునుగా మనోహర్ నోటి వెంట వచ్చిన మాటలు విని స్వరూప షాక్ అయ్యి అలాగే భర్తను చూస్తూ, ఏమండి, ఏమిటా మాటలు అన్నది. ఏమిటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు అని మనసులో బాధపడుతూ, ఏమిటి పైకి ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను అంటూ చెప్తున్న స్వరూపను మాట్లాడనివ్వకుండా వసంతయ్య మధ్యలో వచ్చి, చాలే అప్పమ్మ, చేసిందంతా చేసి ఏమీ తెలియని అమాయకురాల్లాగా బాగానే నటిస్తున్నావు నువ్వు అన్నాడు కోపంగా. ఆ మాటలు విన్న స్వరూప కోపంగా వసంతయ్య వైపు చూస్తూ, బాబాయ్, నేను నటిస్తున్నానా? నటించడానికి అసలు నేనేం చేశాను? అసలు నేను అంటూ అరిచింది. దీన్నే నటన అంటారమ్మా. మా అందరితో మంచిగా ఉన్నట్టు నటిస్తూ ఆస్తి కోసం నా మేనల్లుడునే చంపాలని యాక్సిడెంట్ చేయించింది చాలాగా నంగనాచిలాగా దొంగ ఏడుపులో ఏడుస్తున్నావా? నా పిల్లల్ని నీకు అప్పగించాను. గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు నిన్ను నమ్మి, కానీ నువ్వు ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకుని అదను చూసి నన్ను నా కుటుంబాన్ని అంతం చెయ్యాలనే పథకం వేశావు. అందులో భాగమై యాక్సిడెంట్ చేయించావు. దుర్మార్గురాలా, ఇన్నాళ్ళు నీ ప్రేమ ఆస్తి మీద అని, మా మీద నువ్వు చూపించే కపట ప్రేమ అని తెలుసుకోవడానికి నాకు ఇన్నాళ్ళు పట్టింది అని మనోహర్ అంటుంటే, ఆపండి ఆపండి, ఇక ఆపండి. ఇవి మీరు మాట్లాడుతున్న మాటలు కావు. ఎవరో మీ మనసును కలుషితం చేసి మీ మనసు నిండా విషం నింపారు. నా మీద లేనిపోయినవి చెప్తే మీరు ఎలా నమ్మారు? నేనేంటో మీకు తెలీదా? కల్లో కూడా అలాంటి ఊహ రానివ్వను. మీ చుట్టూ ఉన్నవాళ్లే అని అంటుంటే ఒకరి మాట నమ్మేంత పిచ్చివాణ్ణి కాదు. సాక్ష్యం ఉంది కాబట్టి నమ్ముతున్నాను అని బాబాయ్ అన్నాడు మనోహర్. వసంతయ్య ఫోన్లో ఉన్న ఒక వీడియో చూపించాడు స్వరూపకి. ఇదిగో చూడు అంటూ. స్వరూప అది చూసి షాక్ అయింది. అందులో స్వరూప మనోహర్ని యాక్సిడెంట్ చేయమని చెప్తూ ఇంకా ఏవేవో చెప్తున్నట్టు ఉన్న వీడియో ఉంది. ఇది అబద్ధం, నేను అసలు ఎవరితోనూ మాట్లాడలేదు అంటూ స్వరూప ఏడుస్తుంటే, బాబాయ్, ఇక దాని మొహం కూడా చూడటం నాకు ఇష్టం లేదు. పోలీసులకి అప్పచెప్పద్దు. ఎంతైనా తాళి కట్టిన భార్య కదా. పిల్లల్ని లాక్కొని దాన్ని బయటికి గింటే విడాకులకి అప్లై చేయి వెంటనే అని మనోహర్ చెప్పడంతో, అలాగే అని వసంతయ్య స్వరూప దగ్గరికి వచ్చి, చూసావా, నీకు ఏ గతి పట్టించాను? కట్టుకున్న వాడి చేతే నిన్ను అని నువ్వు ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతావు. బయటికి ఎక్కడికి వెళ్తావో పాపం, ఇక వాళ్ళని ఎవరూ కాపాడలేరు అన్నాడు చిన్నగా. చూడు బాబాయ్, అది నీ అవివేకం.
నువ్వు నా వాళ్ళని ఏమీ చేయకుండా నేను నా జాగ్రత్తలో నేనున్నాను. నేనున్నా లేకున్నా ఇక నన్ను గెంటేశాను కదా, నువ్వు సంబరపడకు. గెంటేశాను అని సంబరపడకు. మళ్ళీ వస్తా. ఇప్పుడు నేను వెళ్తోంది నా భర్త చెప్పాడని మాత్రమే. ఎందుకంటే ఆయన మాటే నాకు వేదం. అంతేకాని నీ గురించి చెప్పలేక కాదు అని భర్త వైపు చూసి, చూడండి, ఏదో ఒకరోజు మీకు హాని చేసేవాళ్ళు మీ పక్కనే ఉన్నారు అని, మీ మనసులో విషం నింపిన వాళ్ళే దోషులు అని, వారి వల్లే ప్రమాదం అని తెలుసుకుంటారు అని చెప్పి పిల్లల్ని తీసుకువెళ్తుంటే, వాళ్ళని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? వాళ్ళు నా పిల్లలు, నీ పిల్లలు కాదు అన్నాడు మనోహర్. తల్లి ఎక్కడ ఉంటే అక్కడే పిల్లలు ఉంటారు అన్నది స్వరూప. చీ ఆపు, నువ్వు తల్లివా? పిల్లల్ని చంపాలని చూసేది తల్లి కాదు. అయినా వాళ్ళమ్మ ఎప్పుడో చనిపోయింది. వాళ్ళకి తల్లి లేదు. మావయ్య, పిల్లల్ని తీసుకోండి లేదా కొట్టుకు వెళ్తా అని చెప్పండి అన్నాడు మనోహర్ కోపంగా. అది విన్న స్వరూప, సరే అక్కడే కలుద్దాం అని చెప్పి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది. ఆ తర్వాత పిల్లల కోసం కోర్టుకు వెళ్ళారు. కోర్టు స్వరూప దగ్గర స్నిగ్ధేష్ని, మనోహర్ దగ్గర స్నిగ్ధ ఉండాలని తీర్పు చెప్పడంతో స్వరూప స్నిగ్ధేష్ని తనతో తీసుకుని వెళ్తుంటే మనోహర్ అడ్డుపడి, నీలాంటి దుర్మార్గురాల దగ్గర నా కొడుకు పెరగకూడదు. అసలు వాడు నీతో తీసుకెళ్ళి వాడిని చంపేస్తావు. నా కొడుకుని నాకివ్వు అని లాక్కోబోతుంటే నాకు అమ్మే కావాలి అంటూ స్వరూప కాళ్ళను చుట్టేశాడు స్నిగ్ధేష్. అది అమ్మ కాదురా నాన్న, మనుషుల్ని చంపే రాక్షసి. ఆ రాక్షసి దగ్గర నువ్వు వద్దు నాన్న, డాడీ దగ్గరికి వచ్చేసే అన్నాడు మనోహర్. లేదు, నేను రాను అని గట్టిగా పట్టుకున్నాడు స్వరూపని. చూడండి, చెప్పుడు మాటలు విని మేం కళ్ళు మూసుకుపోయినాయి. ఆ మూసుకున్న కళ్ళు ఏదో ఒక రోజు నిజం తెలిసినప్పుడు తెరుచుకుంటాయి. అప్పటి వరకు మనకి ఈ ఎడబట్ట తప్పదు. వీడు నాతో, స్నిగ్ధ మీతో. కానీ మీ చేతులారా మీరే మన వాళ్ళ ప్రాణాలు రిస్కులో పడేస్తున్నారు. మీరు జాగ్రత్త. అత్తయ్య, మావయ్య జాగ్రత్త. స్నిగ్ధ జాగ్రత్త. అది అసలే ఆడపిల్ల అని వెళ్తున్న స్వరూప ఆగి వసంతయ్య వైపు చూస్తూ, చూడండి బాబాయ్, మీరేదో సాధించేశారని సంతోషపడిపోకండి. నేను వెళ్ళాక నా వాళ్ళకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మీరు వెళ్ళేది జైలుకి కాదు, పైకి. దానికి తగిన ఏర్పాట్లు చేశాను. అది గుర్తుపెట్టుకొని మీ దోస్తులు చెప్పండి అని చెప్పి అక్కడి నుండి విసిరిగా స్నిగ్ధేష్ని తీసుకుని వెళ్ళిపోయింది. స్వరూప చెప్పిన మాటలు విని కాస్త కలవరపాటుకి గురైనా మళ్ళీ ధైర్యంగా ఉన్నాడు వసంతయ్య. మావయ్య, ఏంటి అది ఏం వాగుతోంది అన్నాడు మనోహర్. స్వరూప అన్నది అర్థం కాక. అది అలాగే వాగుతుంది అల్లుడు. దాని బండారం బయటపడేసరికి ఇలా ఎవరో ఒకరి మీద రుద్దడం అలవాటే. పదలుడు, ఇంటికి వెళ్దాం అంటూ వెళ్ళాడు. స్నిగ్ధ అమ్మ అని ఏడుస్తున్నా కూడా బలవంతంగా ఇంటికి తీసుకువెళ్ళాడు మనోహర్. ఇంటికి వచ్చిన మనోహర్ని చూసి, ఏరా ఏంటి ఈ ఒంటి నిండా కట్లు? 4 రోజుల నుంచి నువ్వు ఇంటికి రాకపోయేసరికి కంగారు పడుతుంటే మావయ్య ఏమో నువ్వు ఊరెళ్ళావని చెప్పాడు. తీరా నువ్వు ఇట్లా ఒంటి నిండా గాయాలు కట్లతో ఇంటికి వచ్చావు. ఏమిట్రా ఇది? అవును, కోడలేది? ఇదెందుకు ఏడుస్తుంది అసలు? స్నిగ్ధేష్ ఏడి అంటూ ప్రశ్నలు కురిపించింది మీనాక్షి కంగారు పడుతూ. ఆమె మాటలకి ఇద్దరు మౌనంగా ఉన్నారు. మీనాక్షి అడిగిన దానికి ఏమీ మాట్లాడకుండా, ఏమిట్రా, ఏమి మాట్లాడరు, ఏం జరిగింది అన్నది మీనాక్షి. అబ్బా అక్క, కాస్త ఆగు, ముందు వాడిని కూర్చోనివ్వు ప్రశాంతంగా, కాస్త మంచినీళ్ళు తీసుకురా అనేసరికి వసంతయ్య మీనాక్షి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది ఇద్దరికి. స్నిగ్ధ మటుకు ఏడుస్తూనే ఉంది. మీనాక్షి అయోమయంగా చూస్తూ ఉంది వారిని. అమ్మ అక్క, నీ కోడలు బంగారం అని నెత్తిని పెట్టుకుని చూసుకున్నావు కదా, ఇప్పుడు ఆ కోడలు ఏం చేసిందో తెలుసా? భర్త అని కూడా లేకుండా నా మేనల్లుడినే చంపాలని చూసింది. అంతేనా? పిల్లల్ని కూడా ఈ లోకంలో లేకుండా చెయ్యాలని, ఆస్తి దక్కించుకోవాలని చూసింది. ఇన్నాళ్ళు పైకి మంచిదానిలా నటించి మనల్ని మోసం చేసింది. తన బండారం బయటపడింది. తన గురించి తెలుసుకుని తనకి అంత హాని చెయ్యాలని చూసినా కూడా నా మేనల్లుడు దాన్ని క్షమించాడు. కానీ విడాకులు తీసుకున్నాడు కోర్టులో. అది చేసిన నట నమ్మి ఇక కోర్టు స్నిగ్ధేష్ని తన దగ్గర, స్నిగ్ధను వీడి దగ్గర ఉండాలి అని తీర్పు చెప్పింది అన్నాడు వసంతయ్య. ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయ్యారు మీనాక్షి, మధుసూదనులు ఇద్దరు. ఏమిట్రా మీరు చెప్పేది అని. లేదు లేదు, నా కోడలు ఇలా చేయదు, తన బంగారం అన్నారు. ఆ బంగారమే మరి ఇలా నమ్మక ద్రోహం చేసింది అన్నాడు వసంతయ్య. లేదు, నా కోడలు అలాంటిది కాదు, ఇది ఎవరో కావాలని చేసిన పనిరా. నా కోడలు చాలా మంచిది, చీమకు కూడా హాని తలపెట్టదు, ఇదంతా శత్రువుల పన్నాగం అన్నాడు. ఎవరో నీకు లేనిపోయినవి చెప్పి నిన్ను కోడల్ని విడదీశాడు అన్నాడు మధుసూదన్ మళ్ళీ వసంతయ్య వైపు కోపంగా చూస్తూ. నాన్న, ఆ అంతకురాల గురించి ఎవరు ప్రస్తావించకూడదు. ఇన్నాళ్ళు అది ఒక వెన్నుపోటు పొడిచే శత్రువు అని
తెలుసుకోలేకపోయాను. ఇక దాని గురించి తలిచినా పాపమే అని అంటున్న కొడుకుతో మధుసూదన్ కోపంగా నోరు ముయ్యి. ఇంకొకసారి నా కోడల్ని హంతకురాలు అని ఏదేదో అంటూ మాట్లాడావు అంటే మర్యాదగా ఉండదు నీకు. జాగ్రత్త. నీ బుర్రలో ఏదో చీడ పురుగు దూరి నీ బుర్ర పాడు చేసి తొలిచేస్తోందిరా. అది ఏదో తెలిసినా కూడా చెప్పలేని నిస్సహాయునయ్యాను నేను అని కోపంగా అక్కడి నుండి వెళ్తూ భార్య వైపు చూసి, చూడు మీనాక్షి, నీ కొడుకుని నోరు అదుపులో పెట్టుకోమని చెప్పు. అన్యాయంగా నా కోడలిపై నిందలు వేసి దేవతలాంటి భార్యను ఈ ఇంటి మహాలక్ష్మి దూరం చేశాడు. కానీ నిజం ఏదో ఒక రోజు నిలకడ మీద తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది వాడికి హంతకులు ఎవరో, శత్రువులు ఎవరో, మిత్రులెవరో. అప్పుడు పశ్చాత్తాపం పడినా కూడా వాడికి క్షమాపణ ఉండదు అని చెప్పు అని వసంతయ్య వైపు చూశాడు కోపంగా. ఏంటి బావా ఇది? శత్రువుల పని అయితే కుటుంబం మొత్తం టార్గెట్ చేయదు. అయినా నేను ఏదో ద్రోహం చేస్తున్నట్టు అలా కోపంగా చూస్తావే? నువ్వు పెద్దవాడివయ్యావు. కృష్ణ రామ అంటూ ఓ పక్కన కూర్చో. అంతేకాని ఒక హంతకురాల్ని వెనకేసుకురాకు మధుసూదన్తో కోపంగా అని. వసంతయ్య, చూడలుడు, వీళ్ళు ఇలాగే అంటారులే. అంతగా చేసింది వీళ్ళని మరి. చూడు, దాని దగ్గర నుంచి వాడిని, అదే నీ కొడుకుని ఎలా అయినా తెచ్చుకో, లేదా ఇక నేను చెప్పలేను అన్నాడు వసంతయ్య. అవును మావయ్య, అది నువ్వు చూసుకో. ఏం చేస్తావో ఏమో నాకు తెలియదు. నాకు నా కొడుకు కావాలి అంతే అన్నాడు కోపంగా మనోహర్. ఒరేయ్, తొందరపడ్డావురా. మన కళ్ళకు కనిపించేది అన్నీ నిజం కాదు అని ఇంకా ఏదో చెప్పబోతున్న తల్లిని వారించి స్నిగ్ధను తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు మనోహర్. వీడు ఆవేశంలో ఉన్నాడు. పాపం పిచ్చి తల్లి ఎక్కడుందో ఏమైపోయిందో అనుకుంటూ నిట్టూర్చారు మీనాక్షి మధుసూదనులిద్దరూ కూడా. అది ఒక నిర్మానుష్యమైన ప్రదేశం. అక్కడ కలుసుకున్నారు ప్రతాపు, వసంతయ్యలు. వసంతయ్య, ఏమిట్రా ఇక్కడికి రమ్మన్నావు అని అడిగాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and subscribe my channel friends.